నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే మార్గశిర అమావాస్య, అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం పూట అమావాస్య రావడం చాలా విశేషం అండి. అందుకని తప్పనిసరిగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన చేతిలో డబ్బులు గలగలలాడాలన్నా, మనకున్న ఆర్థిక సమస్యలు తొలగాలన్నా, వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలన్నా అన్నీ కూడా ఆ అమ్మవారి కటాక్షంతో జరుగుతాయండి. మనకున్న భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని కాస్త మెప్పిస్తే చాలండి, మన ఇంట్లోకి ఆ అమ్మవారు ప్రవేశిస్తుంది. అయితే అలా ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలంటే ఈ శుక్రవారం పూట అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, ముఖ్యంగా ఈ రోజు పెట్టవలసిన దీపం ఏమిటి, అలాగే ఈరోజు ఈ వస్తువు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలండి, ఆ వస్తువుల రూపంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఆ వస్తువులు ఏమిటి అనేవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూజా విధానం చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగానే ఉంటుంది. అలాగే ఎవరైతే మార్గశిర లక్ష్మీవారాల పూజ చేసుకుంటున్నారో వారు కూడా ఈ పూజ తప్పనిసరిగా చేసుకోవాలండి. మనకి మార్గశిర మాసం అయిపోయినప్పటికీ కూడా మార్గశిర మాసంలో ఇంకొక లక్ష్మీవారం ఉందండి, దానికోసం కూడా చెప్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మార్గశిర మాసంలో వచ్చే బహుళ అమావాస్యనే మార్గశిర అమావాస్య అని అంటారండి. అయితే ఈ అమావాస్య అనేది మనకి ఈసారి మార్గశిర మాసంలో శుక్రవారం పూట వచ్చింది కాబట్టి ఈ అమావాస్యని శుక్ర అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య అన్న శుక్రవారం అన్న చాలా ప్రీతికరం. ఈ రెండు కలిసి వచ్చిన రోజు ఎప్పుడు వచ్చిందంటే 2025 డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం వస్తుందండి. అంటే రేపే రాబోతుంది. ఈ రోజున కమలాత్మిక జయంతి అని కూడా అంటారండి. లక్ష్మీదేవికి మరో రూపమే కమలాత్మిక. అందుకని ఈ రోజే కమలాత్మిక అమ్మవారు పుట్టారు అని అంటారు. అందుకని మనకి ఈసారి ధనుర్మాసం, మార్గశిర మాసం, అమావాస్య, శుక్రవారం, కమలాత్మిక జయంతి అన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అనువైన రోజండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీ శక్తి కొలది ఆ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇంకా అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే అమ్మవారికి పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే మీరు ఇంటిని, మీ పూజా మందిరాన్ని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. అమావాస్య రోజున మాత్రం ఎట్టే పరిస్థితుల్లో క్లీన్ చేయకూడదండి. పైగా మనకి ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం, మంగళవారాల్లో అసలే క్లీన్ చేయకూడదు. అమావాస్య కన్నా ముందుగానే మీరు ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ అలా క్లీన్ చేయడం కుదరలేదని అనుకునేవారు అమావాస్య అయిపోయిన తర్వాత అయినా సరే మీరు క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఈ అమావాస్యకి ముందు రోజు మనకి మార్గశిర లక్ష్మీవారం అయితే వచ్చిందండి. 4వ లక్ష్మీవారం అయితే వచ్చింది. లక్ష్మీవారం పూట క్లీన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. లక్ష్మీవారం వ్రతాన్ని మేము చేసుకోవట్లేదండి, మామూలుగా ఈ అమావాస్య పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని అనుకునేవారు లక్ష్మీవారం క్లీన్ చేసేసుకొని ఈ శుక్రవారం అమావాస్య పూజను అయితే చేసుకోండి. అలా కాదండి మేము లక్ష్మీవారాల వ్రతాలు చేసుకుంటున్నాం అని అనుకునేవారు మీరు లక్ష్మీవారం అమ్మవారికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకుంటారు కదా, అదే పీఠం పైన ఈ అమావాస్య పూజ కూడా చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మీవారాల పూజని చేసుకున్నవారు, చేసుకోలేని వారు ఎవరైనా సరే ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజను అయితే చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇప్పుడు పూజలో కొద్దిగా బియ్యం వేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి. ఇలా విడిగా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి గోదాదేవి అమ్మవారిని కూడా పూజించవచ్చు. మీరు తీసుకున్న అమ్మవారిని పువ్వుల మాలలతో, కాసుల మాలలతో, నగలతో, తామర గింజల మాలలతో, చిట్టుగాజుల మాలలతో, ఇలా మీ దగ్గర ఏ మాలలు ఉంటే ఆ మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. ఇక్కడ నేను నా మనసుకు నచ్చినట్టుగా అమ్మవారిని అలంకరించుకున్నానండి. ఇలానే అలంకరించుకోవాలని ఏమీ లేదు. అమ్మవారికి చందన కుంకుమలతో బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించుకున్నా చాలు. ఇంకా తర్వాత నా దగ్గర ఇలా తామర పువ్వులు మాల అయితే ఉందండి, దాంతో కూడా నేను డెకరేట్ చేశాను. ఈ మాల ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. శుక్రవారంతో వచ్చిన అమావాస్యలు కానీ, పౌర్ణిమలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఒకవేళ మీకు అమావాస్య రోజున అమ్మవారికి పూజ చేసే అలవాటు లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి శుక్రవారం, అమావాస్య రోజున మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయంటే 2025 డిసెంబర్ 19వ తేదీన తెల్లవారుజామున 4:27 ప్రారంభమై 20వ తేదీన
తెల్లవారుజామున 6:23 వరకు ఉంటున్నాయి. అంటే 19వ తేదీన రోజంతా కూడా మనకి అమావాస్య తిథి అయితే ఉంటుంది. అయితే అమ్మవారికి పూజ ఎప్పుడు చేసుకోవాలని అంటే సాయంత్రం వేళలో అమావాస్య గడియలు ఉన్నప్పుడు చేసుకోవాలండి. 19వ తేదీన సాయంత్రం 5:30 నుండి 7:46 వరకు అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ సాయంత్రం వేళల్లో మాకు పూజ చేయడం కుదరదండి అని అనుకునేవారు 19వ తేదీన ఉదయం అయినా సరే చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకోవాలనుకునేవారు 6 గంటల నుండి 8:32 లోపు పూజ చేసుకోవచ్చు. అమావాస్య పరిహారాలు చేసుకునేవారు ఈ 19వ తేదీన ఉదయమే చేసుకోవాలండి. 11 గంటల లోపలే మీరు ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవాలనుకున్నా, కలబంద కట్టాలన్నా, నిమ్మకాయలు కట్టాలన్నా, పటిక కట్టాలన్నా, ఏది కట్టాలన్నా సరే ఉదయం 11 గంటల లోపల కట్టేసుకోండి. అలాగే సాయంత్రం వేళల్లో కానీ లేదంటే ఉదయం వేళల్లో కానీ ఒక నిమ్మబద్దని 2 ముక్కలు చేసి పసుపు కుంకుమలు అద్ది ద్వారబంధం దగ్గర పెట్టుకోండి. సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా ధూపం అయితే వేయండి. ఇంట్లో కూడా నలుమూలలో ఎక్కువ ధూపం అయితే వేయండి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి ఇల్లు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే పిల్లలకి దిష్టి తీయడం, ఇంటికి దిష్టి తీయడం ఇవన్నీ కూడా చేస్తారండి. అయితే ఈ అమావాస్య పరిహారాల కోసం నేను ఇంతకుముందే వీడియోస్ అయితే పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వచ్చి చూడండి. ఈ అమావాస్యతో మనకి మార్గశిర మాసం అనేది ముగిసిపోతుందండి. 20వ తేదీ నుండి మనకి పుష్యమాసం అనేది ప్రారంభం అవుతుంది. అయితే మనకి మార్గశిర మాసంలో ఇంకొక లక్ష్మీవారం మిగిలే ఉందని చెప్తున్నారు. మరి మనకి మార్గశిర మాసం అనేది ముగిసిపోయింది కదా అని డౌట్ అయితే రావచ్చు. మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారాలు అయితే అమ్మవారిని పూజిస్తామండి. 5వ లక్ష్మీవారం పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం రోజున మార్గశిర 5వ లక్ష్మీవారంగా భావించి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే 5వ లక్ష్మీవారం కూడా మనకి ఇంకా మిగిలే ఉందండి. ఆ 5వ లక్ష్మీవారం కూడా పూజ చేసుకుంటే మీ మార్గశిర లక్ష్మీవారాల వ్రతం కంప్లీట్ అవుతుంది. అయితే ఇంతవరకు మేము ఒక్క లక్ష్మీవారం కూడా మేము పూజ చేసుకోలేదండి అని అనుకునేవారు మనకి డిసెంబర్ 25వ తేదీన ఆఖరి లక్ష్మీవారం అయితే ఉందండి. ఆ ఒక్కరోజు చేసుకున్నా సరే చాలా చాలా మంచిది. ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఈ అమావాస్య రోజున ఈ ఒక్క వస్తువు మనం ఇంటికి కొని తెచ్చుకుంటే ఆ వస్తువు రూపంలో అమ్మవారు మన ఇంటికి వస్తుందని చెప్పాను కదండి. ఆ వస్తువు ఏమిటంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కల్లుప్పు ఈరోజు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. మీరు పూజ చేయడానికి ముందుగానే ఈ వస్తువు కొని తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవడం కానీ లేదంటే ఈ ఉప్పుతో మీరు దీపం పెట్టుకోవడం కానీ చేయండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఒక ప్రమిద కానీ ప్లేట్ కానీ తీసుకొని ఒక గుప్పిటి కానీ లేదంటే 3 గుప్పిట్లు కానీ కల్లుప్పు వేసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దానిపైన ప్రమిదతో దీపం అయితే పెట్టుకోవాలండి. దీన్నే ఐశ్వర్య దీపం అంటారు. అయితే ఈ దీపం మీరు ఒక్కొక్కటి పెట్టుకున్నా చాలండి. నేనైతే ఇక్కడ 3 పెట్టుకున్నాను. ఇంకా మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ అత్తర్ కానీ లిక్విడ్ కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది తప్పనిసరిగా పూజలు అయితే వేయండి. మంచి సువాసన అయితే వస్తుంది. అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఈరోజు కామాక్షి దీపం కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే పూజలో పెట్టుకోండి. వీటితో పాటు ఇంకా మీరు ఏమైనా దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే ఆది దేవుడైనటువంటి వినాయకుడిని కూడా పూజలో పెట్టుకోవాలి. నేనైతే పూజకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలి. దానికన్నా ముందుగా మీ ఇంటి మెయిన్ డోరు తెరిచే ఉంచండి. పూజ చేయడానికి ముందుగా మెయిన్ డోరు కాస్త అయినా సరే ఓపెన్లో ఉంచి ఆ తర్వాత మీరు పూజనైతే ప్రారంభించండి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత మీరు ఎక్స్ట్రా పెట్టుకున్న దీపపు కుందుల్లో కూడా దీపారాధన చేసేసుకోండి. దీపం వెలిగించిన తర్వాత ముందుగా ఆ దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజనైతే ప్రారంభించాలి. వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ ఆ స్వామివారి అష్టోత్తరాలు కానీ లేదంటే ఓం గం గణపతియే నమః లేదంటే ఓం విఘ్నరాజయే నమః ఓం గణపతియే నమః ఇలాంటి మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి అక్షింతలతో పూజనైతే చేసుకోండి. గరిక ఉన్నట్లయితే గరికను కూడా సమర్పించండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. మీ దగ్గర ఏది ఉంటే పాలు కానీ పళ్ళు కానీ లేదంటే మీరు తయారు చేసినటువంటి ప్రసాదం కానీ ఏదైనా సరే స్వామివారికి నైవేద్యం పెట్టి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. పూజలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి, మేము చేసే పనులన్నీ కూడా మాకు విజయాన్ని కలిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకున్నాక ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపం అయితే పెట్టుకున్నాం కదండి. ముందుగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలి. అమ్మవారు దీపంలో కూడా కొలువై ఉంటారండి. మనం పూజలో ముందుగా దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి ముందుగా అమ్మవారిని ఆ దీపంలోనే చూసుకొని
దండం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటో దగ్గర విగ్రహం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకాలి. మనం పూజలో ఒక్క అమ్మవారిని పెట్టుకున్నా సరే పూజ చేసేటప్పుడు మాత్రం స్వామి అమ్మవార్లని ఇద్దరిని ఆహ్వానించాలండి. అలా అయితేనే అమ్మవారు సంతోషిస్తుంది. శ్రీ లక్ష్మీ సమేత నారాయణ ఆవాహయామి అని అనుకుంటూ ఆహ్వానం పలకండి. ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు, స్వామివారి అష్టోత్తరాలు, ఇంకా అమ్మవారి స్తోత్రాలు, మంత్రాలు ఇలా మీకు ఏది వస్తే అన్నీ కూడా చదువుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః లేదంటే ఓం లక్ష్మీదేవియే నమః, ఓం నారాయణాయ నమః అనే మంత్రాలతో మీరు పూజించవచ్చు. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అంటే చిట్టి గాజులు కానీ, గోమతి చక్రాలు, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, కాయిన్స్తో పూజ చేయాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ పూజించాలి. అలాగే అమ్మవారికి కుంకుమతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఉపవాసం ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి. మీరు భోజనం చేసేసైనా సరే మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అంటే ఉదయం వేళలో చేసుకోవాలనుకునేవారు ఎలాగూ మనం తినకముందే పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా చేసుకోండి. అదే సాయంత్రం చేసుకోవాలనుకునేవారు మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం స్నానం కానీ కాళ్ళు చేతులు కానీ కడుక్కొని మీరు సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. పీఠం వేసుకొని చేసుకునేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం కూడా పాటించాలి. నేలపైనే పడుకోవాలి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. అలాగే అమావాస్య రోజున పితృకర్మలు చేయడం వలన పితృదేవతలు సంతోషించి మనం సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదిస్తారు. ఇంకా మీకు శక్తి ఉంటే ఈ రోజు దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిదండి. లేని వారికి పట్టెడు అన్నం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, చెప్పులు ఇవ్వడం ఇలాంటివి దానం చేస్తే చాలా చాలా మంచిది. ఇప్పుడు అసలే మనకి చలికాలం కాబట్టి కప్పుకోవడానికి దుప్పట్లను కూడా పంచిపెట్టవచ్చు. పేదవారికే కాకుండా పశు పక్షాదులకి కూడా ఈరోజు అన్నం పెడితే చాలా మంచిది. ఈరోజు జుట్టు కట్ చేయడం, గోళ్ళు కట్ చేయడం లాంటివి అసలు చేయకూడదండి. పిల్లల్ని గసడం కానీ, వేరే వాళ్ళతో గొడవలు పడడం కానీ అసలు చేయకూడదు. గొడవలు పడే చోట లక్ష్మీదేవి అసలు నిలవదండి. అందుకని ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతత వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అమ్మవారి స్తోత్రాలు మంత్రాలు అన్నీ కూడా చదివేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ నైవేద్యం చేసే వీలు లేకపోయినట్లయితే కనీసం అమ్మవారికి కాచి చల్లార్చిన పాలైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. దీంతోపాటు ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత తాంబూలం ఇచ్చి ధూపం చూపించి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా కొట్టి నీరాజనం సమర్పించండి. పంచహారతితో కానీ పచ్చకర్పూరంతో కానీ హారతినిస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ అమ్మవారికి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాల పైన దండం పెట్టుకోండి. అమ్మ మా ఇంటికి విచ్చేసి మాకున్న కష్టాలన్నీ కూడా తొలగింపు చేసి 4 డబ్బులు మా అవసరానికి ప్రసాదించి ఎప్పుడూ ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడు తల్లి అని ఆ లక్ష్మీదేవి అమ్మవారికి స్వామివారికి దండం పెట్టుకోండి. ఇంతటితో మార్గశిర అమావాస్య లక్ష్మీదేవి పూజ పూర్తవుతుంది. అయితే పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం పూట అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి. ఈరోజు అలానే ఉంచి నెక్స్ట్ డే శనివారం ఉదయం కూడా మళ్ళా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు పీఠాన్ని అయితే కదిపేయచ్చు. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. ఇంకా పీఠం పైన ఉన్న వస్తువుల్ని ఏం చేయాలంటే అమ్మవారి ఫోటోని అలాగే పసుపు కుంకాలు విగ్రహాలు అన్నీ కూడా మీరు మీ పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని రోజు ధారణ చేసుకోవాలి. పూజ చేసినటువంటి కాయిన్స్, గవ్వలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా మీరు మళ్ళీ పూజకు ఉపయోగించుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తీసుకోవచ్చండి. ఇంకా ఐశ్వర్య దీపం అయితే పెట్టాం కదా, ఐశ్వర్య దీపం కొండెక్కిన తర్వాత దాంట్లో వేసిన ఉప్పుని పారే నీటిలో కానీ లేదంటే ఒక చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో ఈ ఉప్పు వేసేస్తే కరగబెట్టేశాక వాటర్ని మొక్కలకి ఏదైనా ఎక్కడైనా వేసి వచ్చండి. ఇంకా దీపారాధన చేసిన ప్రమిదల్ని మళ్ళీ మనం పూజలో వాడుకోవచ్చు. ఈ విధంగా శుక్రవారం మార్గశిర అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. 51 గులాబీ పువ్వులతో అమ్మవారిని అయితే అర్చించానండి. అమ్మవారు ఎలా ఉన్నారని నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.